రాజమహేంద్రవరంలోని ఆర్టీఓ ఆఫీసు ఎదురుగా ఉన్న గాంధీపురం 4లో డ్రైనేజీ కోసం తీసిన గోతులు స్థానికుల పాలిట ప్రమాదకరంగా మారాయి. చౌడేశ్వరి నగర్ నుంచి గాంధీపురం 4 మీదుగా భారీ డ్రైన్ నిర్మాణానికి గతంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్లు మారడం, వర్షాల వంటి కారణాల వల్ల పనులు సగంలో వదిలేశారు. ఆర్టీఓ ఆఫీసు ఎదురుగా ఉన్న రోడ్డు మీదుగా వెళ్తున్న ఈ డ్రైన్ స్థానికుల పాలిట ప్రమాదకరంగా మారడంతో పాటు రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సగం తీసి వదిలేసిన సుమారు 5 అడుగుల లోతున్న ఈ డ్రైన్ ఇటీవల కురిసిన వర్షాలకు నిండిపోయింది. నిర్మాణంలో భాగంగా ఇనుప ఊచలు అలాగే వదిలేశారు. డ్రైన్లో పడి పలువురు గాయపడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 3 పిల్లలు డ్రైన్లో పడి గాయపడ్డారని, వాహనదారులు కూడా ప్రమాదవశాత్తు అసంపూర్తిగా ఉన్న డ్రైన్లో పడిపోతున్నారన్నారు. వీధి కుక్కలు కూడా పడి మరణిస్తున్నాయి. పాత డ్రైన్పై వేసిన స్లాబ్లను తొలగించి రోడ్డుకు అడ్డంగా వేయడంతో వాహనాల రాకపోకలు ఇబ్బంది కలగడంతో పాటు దోమలు వృద్ధి చెంది జ్వరాలు కూడా వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డ్రైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు. గాంధీపురం 4 ఇది ఆపోజిట్ ఆర్టీఓ ఆఫీస్. మేము ఉండేది ఆనాల ఎన్కలలో. ఇంచుమించుగా 6 నెలలు కావస్తుందండి డ్రైన్ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఏమైందంటే దీన్ని ఇన్కంప్లీట్గా వదిలేయడం బట్టి మేము చాలా సఫరింగ్ ఫేస్ చేస్తూ ఉన్నాము. మా వెహికల్స్ వెళ్ళడం కానీ, మేము వెళ్ళడానికి కానీ కొంచెం ఫ్యామిలీస్గా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నారండి ఎక్కువ మంది. ఇంచుమించుగా 5 అపార్ట్మెంట్స్, 500 మంది నివసించేటువంటి ఏరియా ఇది. 500 మందిలో పిల్లలు కొంచెం ఒక 100 మంది పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు బాగా. వాళ్ళు రీసెంట్గా 1 మంత్ బిఫోర్ అక్కడ 2 పిల్లలు పడిపోవడం జరిగింది. మళ్ళీ ఒక పిల్లోడు కూడా మనం పడిపోవడం జరిగింది. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, పిల్లల్ని పట్టించుకోనప్పుడు ఆ పిల్లల పరిస్థితి కొంచెం ప్రమాదమే కదా. ఏమో వెహికల్స్, కారు ముందుకు రావాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా భయంకరంగా ఉంటుంది. ఈ డ్రైన్కి పైన ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయి, అవి చాలా ప్రమాదం. తుప్పు పట్టేసేసి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ఇవి. మా వెహికల్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అండి. దట్టేమో ఆర్టీఓ ఆఫీస్ వారేమో బళ్ళు, కార్లు మా వరకు పెట్టేయడం, ఆ బళ్ళు కూడా స్లిప్ అయిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కనుక ఇంచుమించుగా ఆల్మోస్ట్ అందరూ సఫర్ అవుతున్నారు. మీరు నెగ్లెక్ట్ చేశారా లేకపోతే ఎందుకు, ఏ కారణం చేత ఇది ఆగిందో మాకైతే తెలియదు, కానీ యాజ్ ఎర్లీ మీరు కొంచెం చేసి పెడతారని ఆశిస్తున్నాం. పెరుగుతున్న వీఐపీ రాజకీయ ఖైదీల తాకిడితో రాష్ట్రంలోనే పురాతనమైన అతి పెద్దదైన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ముందే కొత్తగా అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అవుట్పోస్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే ప్రముఖమైన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రాజకీయ వీఐపీ ఖైదీల తాకిడి ఈ మధ్యకాలంలో పెరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో చంద్రబాబును పరామర్శించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా చంద్రబాబు నాయుడు కుటుంబం సెంట్రల్ జైలుకు తరలివచ్చింది. దీంతో బాబును పరామర్శించేందుకు వచ్చే ప్రముఖులు, వారితో పాటు వచ్చే పార్టీ కార్యకర్తలను, మీడియాను అదుపు చేయడం, జైలు వద్ద బందోబస్తు నిర్వహించడం పోలీసులకు సవాల్గా మారింది. సుమారు 50 రోజులకు పైగా జెడ్ కేటగిరీ భద్రతలో ఉండే చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉండడంతో నిరంతరం పోలీసుల గస్తీ అనివార్యంగా మారింది. అయితే వారికి జైలు వద్ద కనీసం నిలువ నీడ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణంలో అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. దీంతో జైలు వద్ద ఉండి బందోబస్తు నిర్వహించడం పోలీసులకు మరోసారి ఇబ్బందిగా మారింది. ఎండొచ్చినా, వానొచ్చినా చెట్ల కింద లేదా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారాల కింద పోలీసులు విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. త్వరలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు రాజమహేంద్రవరం రానున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో పోలీసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జైలు ప్రధాన ద్వారం ముందే అవుట్ పోస్టును నిర్మించాలని నిర్ణయించి పనులు చేపట్టారు. త్వరలోనే సెంట్రల్ జైలు అవుట్ పోస్ట్ అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల సంఘం ప్రధాని మోడీ నియంత్రణలో పనిచేస్తుందన్న వైఎస్ షర్మిల.
ఈసీ పూర్తిగా బీజేపీ ఎన్నికల ఏజెంట్గా మారిపోయిందని తీవ్ర ఆరోపణ. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వైసీపీ స్వాగతిస్తోంది. స్పష్టం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి గుజరాత్ ఎమ్మెల్యే దివాబా జడేజా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ చేతిలో బందీగా మారిందని, బీజేపీకి ఎన్నికల ఏజెంటుగా పనిచేస్తుందని ఆమె తీవ్రంగా విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలంతా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఈసీ పూర్తిగా బీజేపీ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆరోపించారు. కేవలం ఎన్నికల సంఘమే కాకుండా సిబిఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ ప్రధాని మోడీ గుప్పెట్లో ఉన్నాయని, ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఓటు హక్కుని కాపాడడం కోసం ఒక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశ రాజ్యాంగం మనందరికీ ఓటు హక్కునిచ్చింది, మన నాయకుల్ని మనమే ఎన్నుకోవడానికి. ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ అయ్యింది. ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయటపెట్టడం జరిగింది. ఇది పచ్చి నిజం, ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయట పెట్టారు. ఒక శాంపుల్ తీసుకున్నారు కర్ణాటకలోని మహదేవ్పూర్. దాంట్లోనే 1,00,000 దొంగ ఓట్లని నమోదు చేశారు. 1,00,000 ఓట్లకి దొంగ పేర్లున్నాయి, దొంగ ఫోటోలున్నాయి, దొంగ అడ్రస్లున్నాయి. ఇలా ఓట్ చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో 5-6 గంటలకు మధ్యలో 60 లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది. ఈ ఓట్లను ఎవరు వేశారు? సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు. అలాగే గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఓట్లయితే నమోదయ్యాయో, ఎలక్షన్లకు ముందు 5 నెలల్లోనే 1 కోటి ఓట్లకు పైగా అంతకంటే ఎక్కువ నమోదయ్యాయి. మరి ఇది అన్యాయం కాదా? ఇది ఓటు చోరీ కాదా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని తొలగించడం అయితేనేమి, లేక దొంగ ఓట్లు బీజేపీకి అనుకూలంగా వేసేవారి పేర్లను చేర్చడం అయితేనేమి, ఇలా ఓటు చోరీకి పాల్పడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేస్తుంది. వీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పోరాటాన్ని ఎత్తుకున్నాం. దీనికి మీ మద్దతు కూడా కావాలి, మీ సంతకం కూడా కావాలి. మాతో కలిసి పోరాటం చేయాలని, మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. వక్ఫ్ సవరణ చట్టం 2025లో పలు అంశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వైసీపీ స్వాగతిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టం చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మొదటి నుంచి వైసీపీ పోరాడుతూ వచ్చిందని, ఆ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని గుర్తు చేశారు. తనని కలిసిన ముస్లిం మత పెద్దలతో చెప్పిన మాట ప్రకారం పార్లమెంటులో బిల్లు పాస్ అయినప్పటికీ పార్టీ అధ్యక్షులు జగన్ ఆదేశాలతో సుప్రీంలో న్యాయ పోరాటం చేశామని, దాని ఫలితంగానే కొన్ని అంశాలపై స్టే వచ్చిందని అంజద్ బాషా వివరించారు. భవిష్యత్తులో రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన ఏ అంశాన్ని వైసీపీ చూస్తూ ఊరుకోదని హామీ ఇచ్చారు. మరి వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకురావడం జరిగింది. మరి ఆ బిల్లును లోక్సభ మరి రాజ్యసభలో కూడా
ఆమోదింప చేసుకోవడం జరిగింది. మరి ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం 2025ని వ్యతిరేకించడం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మరి ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. మరి ఆ రోజు దానికి వ్యతిరేకంగా ఓటు వేసేదానికి కారణాలు కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఇది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు. మరి ఏదైతే ప్రిన్సిపల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో, మరి రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులను కాలు రాసే విధంగా మరి ఈ బిల్ ఉందని చెప్పి కూడా మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మైనార్టీల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి ఆ బిల్లును కూడా వ్యతిరేకించడం జరిగింది. మరి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కాబట్టి మరి ఆ బిల్లును లోక్సభలో మరి రాజ్యసభలో కూడా మరి ఆమోదింప చేసుకోవడం జరిగింది. తద్వారా న్యాయ పోరాటం చేయాలని చెప్పి కూడా మరి ఆ రోజు ఆలోచన చేసి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి సుప్రీంకోర్టులో కూడా మరి పిల్ వేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా అనేక సెక్యులర్ పార్టీలు, అనేక సెక్యులర్ సంఘాలన్నీ కూడా సుమారుగా 127 పిల్స్ మరి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు కూడా దీనికి పూర్తిగా విచారణ కూడా చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి రిజర్వ్ చేసిన ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను మరి ఈరోజు వెల్లడించడం జరిగింది. మరి ఈ ఉత్తర్వులలో మరి ఏదైతే వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి 2025కి సంబంధించిన ఏదైతే పూర్తి బిల్ మరి దాన్ని స్టే ఇవ్వలేమని చెప్పి కూడా మరి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మాకు పూర్తిగా ఉపశమనం కలగకపోయినా మరి కొన్ని ముఖ్యమైన అంశాలలో మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మధ్యంతర ఉత్తర్వుల్లో కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఈరోజు మనకు ఉపశమనం కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తద్వారా మరి ఏదైతే ఈ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా మరి ఈరోజు మేము స్వాగతిస్తున్నాము. మరి దాంట్లో ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏమనిందంటే పూర్తిగా ఏదైతే ఈ సవరణ చట్టం 2025ని పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఉంది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. తన 5 ఏళ్ల పాలనలో వైద్య, విద్యా రంగంలో వినూత్న ఆలోచనలతో వైఎస్ జగన్ సమూల మార్పులు తీసుకువచ్చారని, ఆయనకు ఎక్కడా మంచి పేరుస్తుందన్న భయంతోనే ఆయన చేపట్టిన మంచి పనులను ముందుకు సాగనీయకుండా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 320 కోట్లతో 6 అంతస్తుల్లో పద్మావతి చిన్నపిల్లల వైద్యశాలను ప్రారంభించి దిగిపోయే నాటికి 80% పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 15 నెలలైన 20% పనులు కూడా పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ప్రతిప శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా అధికారంలోకి రాకుండా ఉండాలని, రాకుండా పోతేనే మన పబ్బం గడుస్తుంది అనుకునేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తిరోగామ పార్టీలకు చెందిన వాళ్ళు తప్ప నిజంగా
ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మంచిని కాదనలేనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వమే నిర్మించి వాటి ద్వారా కొన్ని వందల మందికి పైగా వైద్య విద్యార్థులను తయారు చేసి డాక్టర్లుగా వాళ్ళందరినీ కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవటానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించకపోగా ఈ 17 మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి 7 కళాశాలలు మిగతా కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చెయ్యాలనని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది. పని చెయ్యటమే తెలుసు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాల అన్నటువంటి తపనే తప్ప నేను చేసినటువంటి మంచి నేను దాన్ని డప్పు కొట్టుకొని వాయించుకోవాలా అన్నటువంటి తత్వం ఇసుమంతా లేనటువంటి ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన చేసినటువంటి మంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మరుగున పడింది అన్నటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల చూపించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ప్రపంచ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడు రాజకీయవేత్త కూడా ఇంత గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి లేడునని ఈ రోజున ప్రజలందరూ కూడా భావించుకోవాల్సినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. దాదాపు 320 కోట్ల రూపాయలతో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించండి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇదిగో ఈ ఆసుపత్రి మా హయాంలోనే దాదాపు 80% పైగా పనులు కూడా పూర్తయినాయి. మిగతా 20% పనులు 1.5 సంవత్సరాల కాలంగా నత్తనడకన జరుగుతున్నాయి. మా మీద అవినీతి ఆరోపణలు చేసి ఆ పనులు నత్తనడకన సాగేటట్టుగా చేసి 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇవి పూర్తి కాకుండా చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. మా పాలనలో రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని అధునాతనంగా తీర్చిదిద్దాలన్నటువంటి గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారిదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసేటువంటి ఏ మంచినైనా చిదిమేద్దాము అన్నటువంటి దుష్ట భావన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది అని చెప్పడానికి ఇంతకంటే మరొక ఉదాహరణ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో వైసీపీ నాయకులు మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తోందని, గత వైసీపీ ప్రభుత్వంలో రౌడీయిజాన్ని ప్రోత్సహించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా పెద్దలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు, అలాగే గౌరవ సూర్యపేట మాజీ శాసనసభ్యులు సంజీవ్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఈ ఎమ్మెల్సీ గారి మాటలు నమ్మి నిజం ఏమో అని చెప్పి అక్కడ కొన్ని మాటలు మాట్లాడారు. అవి మాట్లాడే పర్లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది మీ స్థాయి కాదు. మీలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకు లేదని మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వచ్చేసి అసలు విషయంకి వచ్చి ఆ విషయం రావడమే తప్పు.
వచ్చిన మళ్ళీ నేరుగా చంద్రబాబు నాయుడు గారి పైన ధ్వజం. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో తెలివిగల ముఖ్యమంత్రి, క్యాబుల ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేదానికి మేమందరం కూడా, మేమే కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరిని కదిలించినా ఈరోజు సంక్షేమం అభివృద్ధి ఎవరు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పేరు తప్ప వేరే పేరు చెప్పే పరిస్థితి లేదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాలా లోకేష్ బాబు గారు సూపర్ 6 పథకాలను అందించినటువంటి మేటి నాయకులు మా నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలిసి 95 నుంచి నాకు ఈ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడ కూడా చిన్న చిన్న తగాదా ఎలక్షన్ జరిగాయి, కానీ మీలాగా దాడులు చేసే సంస్కృతి మొదలుపెట్టింది మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ అని తెలియజేస్తున్నాం. మొన్న ఎలక్షన్లో చిలకూరు బూత్ దగ్గరికి వెళ్ళి మా నాయకుడు పట్టాభిరామిరెడ్డి గారి పైన చేసుకుంది ఈ ఎమ్మెల్సీ ఖాతా అని నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆ రోజు మీ తొత్తు అంజిరెడ్డి ఎలక్షన్ డబ్బులు ఈ సంబంధించిన పోలీస్ వ్యాన్లో ఎక్కించి పనిచేయటువంటి అంజిరెడ్డి మా రామచంద్రారెడ్డి గారిని కొట్టిన విషయం కూడా మీకు తెలియదని తెలియజేస్తున్నా. ఆ రోజు నేను వెళ్ళి ఆకపోతే ఇంకా కూడా కార్యకర్తల మీద, నాయకుల పైన దౌర్జన్యాలు చేసేటువంటి పరిస్థితి మీదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అసలుకి ఈ దౌర్జన్యాలు చేసే సంస్కృతిని తీసుకొచ్చింది ఈ ఎమ్మెల్సీ మేరీ మురళి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవునా? ఏంటంటే నేను నాదేంటంటే అట్లా తగులు వేసుకుని మనం గెలిచాం కాబట్టి వైఎస్ఆర్సీపీని సాధించాలా, మనం గెలిచాం కాబట్టి ఈరోజు కూడా వర్కులు చేస్తున్నారు. నేనైతే ఒప్పుకునే సమస్య లేదు. న్యాయం అయితే చెప్పండి, ఇంకా మీ మాట పడితే న్యాయం అయితే. అంతేకాని నేను ఎదురు చూచారని చెప్పి మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీల పైన మీ యొక్క దౌర్జన్యాలు కుదరదని చెప్పి నేను తెలియజేస్తాను. మళ్ళీ చెప్తున్నా, రేపు మత్స్యకారులు కానీ నీకు ముందు బెయిల్ తీసింది అంటే డబ్బు ఉన్నాడు కదా, ఏం వాళ్ళు తీసుకోవాలి, నువ్వు కొట్టిస్తే మా వాళ్ళు కొట్టిస్తే వాళ్ళందరూ లోపలేసే వాళ్ళు కూడా లోపల ఉన్నా, ఏం వాళ్ళకి బెయిల్ పెట్టదు నువ్వు చెప్తున్నా, పెట్టచ్చు కదా వాళ్ళు నీ మనుషులు అంటే. నేను మళ్ళీ చేతున్న మత్స్యకార సోదరులకి, బాబు మీరు బయట వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజీ చేస్తాను, నేను దాని రెండో మాట్లేదు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సి రామాపురంలోని బ్రహ్మర్షి గురూజీ సిద్ధేశ్వర తీర్థం ఆశ్రమాన్ని మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్రన్ రాంగుళం, వీణా రాంగుళం దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి గురువానంద గురూజీ మాట్లాడుతూ నవీన్ చంద్ర రాంగుళం చేపట్టిన ప్రజాసేవకు గుర్తింపుగా ఇప్పటికే 4 పర్యాయాలు మారిషస్ ప్రధాని మంత్రిగా ఎంపికయ్యారని తెలిపారు. మరింత దీర్ఘకాలం ఆయన ఉన్నత పదవిలో ఉండగలరని గురూజీ ఆశాభావం వ్యక్తం చేశారు. మారిషస్ ప్రధాని మాట్లాడుతూ హిందువుగా బ్రహ్మర్షి ఆశ్రమానికి రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. గురూజీ ఆశీస్సులతో తాను 4 సార్లు మారిషస్కు ప్రధానమంత్రి అయ్యారని తెలిపారు. Suppose any person sit taking chair, he become the big. But sometime we have like that person in this world. If that person will sit on that chair going to become big. Chair going to become giving his greatness, showing the greatness. So if normal person sit on chair, because of the chair he become big. But if great person sitting on chair, then because of him, that chair going to get big. He is the 4th time Prime Minister of the Mauritius. And I wish last breath he must be Prime Minister of the Mauritius, and with that Mauritius flag, national flag, Shiv Shekhar Ji Ramgulam, he is the national father of the Mauritius. He is the like Mahatma Gandhi. He is the founder of the Mauritius. So this from great family. All Swanis who come to Mauritius, when they meet you, they say the same thing. They all tell you you'll win very soon. So he said this, I said thank you. But I told him, to cut a long story short, Swamiji, elections here are different because they are committing fraud. They are fraud, electoral fraud. They already pack the boxes with the votes and they chain the boxes. They have lots of money because they're very corrupt.
They have stolen a lot of money. Today, there is no money in the coffers. And they're giving people freebies every day. They control the police. They control the army. They control the national television. And every day on national television, in the Hindi program, in Hindustani news, something against me. So I made a mistake. I said, I hope you're right. So you're probably thinking this, I've never met somebody like it. So I said, then, since you're insisting, you still have doubts, get a piece of paper and a pencil. So I went inside. I thought it was Swamiji was going to give me prayer. He said, write the date. I wrote the date, 15 September. He said, write the time. It was 5:22 in the evening. I wrote 5:22. And then he said to me, since you are insisting, I'm telling you, I shouldn't tell you, but I'm telling you, on the 13th of November, you will sit on the chair. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. స్వామి యొక్క సుముహూర్త సమయానికి సమర్పించినటువంటి మధుపర్కాలు ఈ పాప పంకిలమైనటువంటి శరీరం నుండి విరవడాన్ని మోక్షాన్ని ఇవ్వగలిగే ఏకైక కారణభూతం నేనే అని చెప్పి కృష్ణ పరమాత్మ మనకి ఆ యొక్క మాట ఇస్తాడు. ఆ యొక్క మాటను మనం గుర్తు చేసుకుంటూ, స్వామి నీ కళ్యాణ కార్యక్రమంలో నీ పాదాన్ని ఆశ్రయిస్తూ నిన్నే శరణాగతి చేస్తూ నీ కళ్యాణ కార్యక్రమం చేసుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి గుజరాత్ ఎమ్మెల్యే దివాబా జడేజా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల సంఘం ప్రధాని మోడీ నియంత్రణలో పనిచేస్తుందన్న వైఎస్ షర్మిల. ఈసీ పూర్తిగా బీజేపీ ఎన్నికల ఏజెంట్గా మారిపోయిందని తీవ్ర ఆరోపణ. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వైసీపీ స్వాగతిస్తోంది. స్పష్టం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి గుజరాత్ ఎమ్మెల్యే దివాబా జడేజా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.